ఈ సముద్రం మీద ఈ బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ మామ. ఇంత సముద్రం మీద బ్రిడ్జ్ కట్టడమే గొప్ప విషయం అనుకుంటే, షిప్ రాగానే ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ షిప్ వెళ్ళిపోగానే క్లోజ్ అవుతుంది. అసలు ఎలా కట్టాడో ఏమో మహాత్ముడు. ఇంకా అయితే అసలు రామేశ్వరం వెళ్తుంటే ఈ బ్రిడ్జ్ మీదుగా ట్రావెల్ చేస్తాం. తమిళనాడులో ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్. ఇదిగిదిగో ఇక్కడిక్కడే షిప్ రాగానే ఓపెన్ అవుతుంది, మళ్ళీ షిప్ వెళ్ళిపోగానే క్లోజ్ అవుతుంది. సూపర్ కదా అసలు. ఈ ట్రైన్లో వెళ్తున్నంతసేపు గుండె గజగజా కొట్టేసుకుంటుంది తెలుసా. అదిగో అక్కడ రోడ్డు కనిపిస్తుందా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆ బ్రిడ్జ్. ఇది వచ్చేసి ట్రైన్ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అనమాట. బాబోయ్ అసలు ఎలా కట్టారో కనుచూపు మేర్లో. వాటర్ అసలు ఫ్లోటింగ్ చూసారా. సముద్రం అంటే మంచి ఇది ఉంటుంది కదా, అలలు వచ్చేస్తూ ఎలా తట్టుకొని నిలబడుతుందో ఈ బ్రిడ్జ్. తుఫాన్లకు కూడా తట్టుకొని నిలబడిందంట. అంత స్ట్రాంగ్గా అంత టాలెంటెడ్గా కట్టేశారు. హ్యాట్స్ ఆఫ్ కదా. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్ళారా మన తెనాలి నుండి? వెళ్ళుంటే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పేసేయండి మా అమ్మ. ఇలాంటి జర్నీ లైఫ్లో ఒక్కసారైనా చెయ్యాలబ్బా. నేనైతే ఫుల్ థ్రిల్ అయిపోయాను. నాకు చాలా నచ్చింది, భయంగా కూడా ఉంది, కానీ బాగుంది.